తెలంగాణలో చేనేత రంగం గడ్డు పరిస్థితిపై ఏబిఎన్ ప్రసారం చేసిన కథనాలపై కాంగ్రెస్ సర్కార్లో చలనం వచ్చింది. కేసీఆర్ సర్కార్ పెట్టిన బకాయిలను ఇప్పటికే విడతల వారీగా చెల్లిస్తున్నామని అన్నారు. అలాగే అవినీతిపై పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. చేనేత రంగం కుదేలుపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నేతన్నలకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ టెస్కో ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. చేనేతను ఆదుకోవడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యంతో పాటు ఓట్ల కోసం చూపించిన వివక్ష నేతన్నల పాలిట శాపంగా మారింది. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా చేనేత వస్త్ర నిల్వలు మాస్టర్ వీవర్స్, చేనేత సహకార సంఘాల వద్ద పేరుకుపోయాయి. అంతేగాక కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో టెస్కో సంస్థ కొనుగోళ్లు నిలిపివేసింది. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఓట్ల రాజకీయంతో చేనేతకు ఆధారం తెగుతోంది. బీఆర్ఎస్ పాలనలో నేతన్నలకు 100 కోట్ల రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం బకాయి పెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. బకాయిలపై కేటీఆర్ఏ సమాధానం చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నలకు 2 విడతలుగా బకాయిలు చెల్లించామన్నారు. నేతన్నలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మీ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల నేతన్నలకు 270 కోట్ల బకాయిలు పడిన మాట వాస్తవం కాదా? మా ప్రభుత్వం రాగానే ఇప్పటికే 2 విడతలుగా నేతన్నలకు డబ్బులను విడుదల చేసి నేతన్నల పవర్ను పరిశ్రమను ఆదుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మీకు కనబడలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ పరిశ్రమ వెనుకబడిపోవడానికి కారణం నేతన్నలకు మీరు చిన్న చూపు చూసింది మీ ప్రభుత్వం ఏమైనా కాదు అంటున్నాం. ఒకవేళ నిజంగా మీకు ప్రేమ ఉంటే ఎందుకు 275 కోట్ల బకాయిలు నేత పరిశ్రమకు నేతలకు ఇవ్వకుండా మీరు ఉన్నారని చెప్పి దానికి ముందు సమాధానం చెప్పండి. చేనేతలను బీఆర్ఎస్ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ విప్ బేర్ల ఆయలయ్య. చివరికి బతుకమ్మ చీరలను కూడా సూరత్ నుంచి తెప్పించి తెలంగాణ చేనేతలకు తీరని అన్యాయం చేశారన్నారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు కూడా నిర్వహించలేదన్నారు. చేనేతల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం చేస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేనేత కార్మికులను నిట్టెట్ట ముంచి వాళ్ళ బతుకులను చింద్రమతం చేసి ఇలా చేనేత కార్మికులు దీనావస్థలో ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులు నిట్టెట్ట ముంచిన ఘనత కేసీఆర్కే దక్కింది. చేనేత సహకార సంఘాలకు ఇంచుమించు 112 కోట్లు ఇలా కేసీఆర్ ప్రభుత్వం బకాయింది. ప్రతి సంవత్సరం గొప్పగా ఎక్కున్నటువంటి బతుకమ్మ చీరలు దాంట్లో సూరత్ వాళ్ళకు బయటి రాష్ట్రాలు సూరత్ వాళ్ళకు డబ్బులు చెల్లించి తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులు నిట్టెట ముంచిండు. చేనేతలకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న. చేనేత కష్టాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలకు ధన్యవాదాలు తెలిపారు. చేనేతలను బీఆర్ఎస్ సర్కార్ నిలువున మోసం చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేనేత రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత వర్గాల్లో ఇవాళ ఉన్నటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ప్రజల ముందరకు తీసుకొచ్చి వాళ్ళు పడుతున్నటువంటి ఇక్కట్లని ప్రజలకు తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం, అలానే సర్కార్ దృష్టికి తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని దీని మీద అభినందిస్తూనే ఇవాళ రోజున కనుక మనం తీసుకుంటే ఒక కోట్ల వర్త్ చేసేటువంటి ఈ చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి అక్యూములేషన్ ఏదైతే గత బీఆర్ఎస్ సర్కార్ చేసిందో దాని తర్వాత వచ్చినటువంటి ప్రజెంట్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ దాన్ని ఎందుకు నిజంగా కూడా అసలు టేకప్ చేయట్లేదు? దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? కనీసం అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా మీరు వేతనాలు చెల్లించలేనటువంటి ఒక పరిస్థితిలో ఎందుకున్నారు అనేటువంటిది అయితే ఇవాళ రోజున ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ సర్కార్ పాలనలో చేనేతల బతుకులు రోడ్ల మీదకు వచ్చాయని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. కేంద్రం ఇచ్చిన సబ్సిడీలను కూడా చేనేతలకు అందించలేదన్నారు. విలువైన చేనేత వస్త్రాలను గోదాముల్లో నిల్వ ఉంచారని, దీనివల్ల చేనేతలకు ఉపాధి దూరం అవుతుందన్నారు. తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అవలంబించినటువంటి విధానాల వల్ల అక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు ఇవాళ ఉపాధి లేక రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. ఆడవాళ్లకు పైసలు ఇస్తలేదు, ఇక్కడ గోదాముల్లో పెట్టి నిల్వల్లో పెట్టి అవి పందుకుల పాలు చేస్తుంది. ఈ చేనేత బట్టను కూడా ఎటు కాకుండా గోదాములలో పెట్టి వాటిని పనికి రాకుండా చేయటం అనేటువంటిది ఇవాళ ఇండైరెక్ట్ గా నేత కార్మికులకు ఉపాధిని దూరం చేయటం వాళ్లకు. గత 10 సంవత్సరాల కాలం నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చేనేత కార్మికులను పవర్లూమ్ సెక్టార్ను కూడా ఆదుకోవాలని చెప్పి అనేక
సంస్కరణలు తీసుకొచ్చింది. ఇవాళ దీన్ని ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలనుకుంది. గత 10 సంవత్సరాల కాలంలో మనం ఇక్కడ టెక్స్టైల్ పార్కును కూడా ఇచ్చినాం. గ్రామంగా కూడా పోచంపల్లికి ఒక గుర్తింపునివ్వటం జరిగింది. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. నేతన్నలకు బకాయిలు చెల్లిస్తామని, అలాగే గతంలో అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని టీడీపీ, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.